నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య కథలని కోటి సంతకాల సేకరణ తుస్సుమన్న ప్రోగ్రాం జగన్కి ఆగ్రహం వస్తుంది అసలు కోటి సంతకాల సేకరణ ఏంటి ప్రోగ్రాం కదలకపోవటం ఏంటి జగన్కి ఆగ్రహం రావటం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే కదా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్కి 2018లో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది అంటే పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ అన్నట్టుగా ఒక అవకాశం కల్పించింది సో అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది సో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు అయితే తెచ్చుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి అనుమతులు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ మెడికల్ కాలేజెస్ కట్టుకోవాలనేది వాళ్ళు ప్రతిపాదిస్తే కేంద్రం అందుకు అనుమతులు జారీ చేస్తుంది ఆ అనుమతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చాయి కానీ ఎక్కడా కూడా పనులు ముందుకు కదలలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం పీపీపీ విధానాన్ని ఎంచుకుంది అయితే పీపీపీ విధానం అనంటే ప్రైవేటీకరణతో సమానం అసలు ప్రైవేటీకరణే పీపీపీ అనేది ప్రైవేటీకరణే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకువెళ్ళి ప్రైవేటు పరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించటమే కాకుండా ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మేము చేపడతాం కోటి సంతకాల సేకరణ చేపట్టి దాన్ని ఆ ప్రతులని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు సో అందుకోసమే ఈ నెల 25వ తేదీ గత నెల 25వ తేదీ నవంబర్ 25వ తేదీకి లాస్ట్ డేట్ పెట్టుకున్నారు మరి లాస్ట్ డేట్ పెట్టుకున్నప్పుడు టార్గెట్ కంప్లీట్ అవ్వాలి కదా టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాము పలానా తేదీలోపు కంప్లీట్ చేస్తాం వర్క్ అని చెప్పేసి మరి ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ప్రోగ్రామ్ ఫ్లాప్ అయినట్టా కాదా నా దృష్టిలో అయితే ఫ్లాప్ అయినట్టే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ టార్గెట్ పెట్టుకుందో జగన్మోహన్ రెడ్డి ఏదైతే కోటి సంతకాల సేకరణ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే పార్టీలోని దిగువ శ్రేణి నాయకులు కార్యకర్తలకి తన ఆజ్ఞని పాస్ చేశారో ఈ పని చేసేయాలి అని చెప్పేసి చెప్పారో ఆ పని కంప్లీట్ అవ్వలేదు అని అంటే నాయకత్వం ఫెయిల్ అయినట్ట లేకపోతే కార్యక్రమం ఫెయిల్ అయినట్ట లేకపోతే కార్యకర్తలు నాయకులు ఫెయిల్ అయినట్ట సో ఏం జరుగుతోంది అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడింది మొత్తం మీద పీపీపీ విధానం ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీలు కడతాము అని చెప్పినప్పుడు మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిని ప్రైవేటీకరణ అని చెప్పేసి ఒక ముద్ర వేసింది చూసారా ఆ టైంలో కొంత రాష్ట్ర ప్రజలు కూడా నమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఉద్యమాన్ని తలకెత్తుకుని కాస్త మైలేజీ పెంచుకుంది పార్టీకి కానీ సడన్గా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన స్వయంగా ఈ పీపీపీ మీద మాట్లాడి దాని గురించి పూర్తిగా వివరాలు తెలియజేసి నాయకులకి కార్యకర్తలకి కూడా ప్రజల్లోకి దీని గురించి పూర్తిగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఒక బాధ్యతను అప్పచెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పీపీపీ విధానం మీద అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు ప్రజలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానివల్ల ప్రజల్లోకి ఇది పూర్తిగా వెళ్ళటం వల్ల పీపీపీ అని అంటే ప్రైవేటీకరణ కాదు ప్రైవేట్ కంపెనీ పార్ట్నర్షిప్ తోటి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయటం అని చెప్పటం వల్ల ఈ కోటి సంతకాల సేకరణకి బ్రేకులు పడ్డాయి మొత్తానికి కోటి సంతకాల సేకరణలో పాల్గొనటానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావటం లేదు అని చెప్పడానికి కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మామూలుగా అయితే కోటి సంతకాల సేకరణ అనేది ఎలా చేస్తారు ఏదైనా ప్రధాన కూడలి నగరంలోని ప్రధాన కూడలి కావచ్చు గ్రామంలోని ప్రధాన కూడలి కావచ్చు లేకపోతే బస్ స్టాండ్లు కావచ్చు రైల్వే స్టేషన్ల దగ్గర కావచ్చు బయట టెంట్ వేసుకొని కూర్చుంటారు ఇలా టేబుల్ వేసుకొని వచ్చేపోయే వాళ్ళకి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చకపోతే ఇక్కడ నచ్చలేదు అని సంతకం పెట్టండి అని చెప్తారు ప్రజలకి అది నిజంగా ప్రభుత్వ నిర్ణయం నచ్చకపోతే అక్కడ మాకు నచ్చలేదు అని సంతకం పెడతారు అంటే అప్పుడు కోటి సంతకాల సేకరణ అనేది స్వచ్ఛందంగా ప్రజల నుంచి జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి వార్డులోకి వెళ్ళి వాళ్ళు ప్రజల్ని కలిసి బలవంతంగా అంటే పీపీపీకి దానికి ప్రైవేటీకరణ ఒక పేరు పెట్టేసి పీపీపీలో కాలేజీలు హాస్పిటల్స్ కడితే పేదవాళ్ళకి పేద విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక పుకారు పుట్టించి సంతకాలు బలవంతంగా సేకరించే ప్రయత్నం చేసినా కానీ కొంతమంది మేము నమ్మం ఇది అని చెప్పేసి వెనక్కి పంపిస్తున్నారట
సో అలా వెనక్కి పంపించే క్రమంలో కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాగా వార్డుల్లోకి గొంతులు సందుల్లోకి వెళ్ళి టేబుళ్లు వేసుకుని కూర్చొని చెట్ల కింద సంతకాలు సేకరించేదానికి పెద్దగా ఆదరణ రావటం లేదట. అందుకని అంటే డెడ్ లైన్ పెట్టుకున్నారు కదా నవంబర్ 25వ తేదీ అని చెప్పేసి, ఆ డెడ్ లైన్కి కూడా ఇంకా సంతకాల సేకరణ పూర్తి కాలేదు. పైగా కొంతమంది నేతలు కూడా వాళ్ళ సొంత పనులు ఉండటం వల్ల ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మీద పూర్తిగా దృష్టి పెట్టలేదు. దానికి ఉదాహరణ ఉత్తరాంధ్రలో చూసుకుంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే ఇక్కడ చిత్తూరులో చూసుకుంటే నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా కావచ్చు. రోజా చూసుకుంటే ఆవిడ సినిమా పనుల మీద, అంటే ఈ మధ్య సెల్వపాండియనో ఏదో సినిమా చేస్తోంది కదా ఒక క్యారెక్టర్, మళ్ళీ తమిళ సినిమాల్లోకి 12 ఏళ్ల తర్వాత ఎంటర్ అయిందట ఆవిడ. అయితే నెల్సన్ పాండియనో సెల్వపాండియనో ఏదో మొత్తానికి చేస్తోంది ఆవిడ. ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం సైడ్ అయిపోయిందట. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మీరు ఉండకపోవటం వల్లే ఇలా జరుగుతోంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆవిడ ఇప్పుడు హడావుడిగా ఇవన్నీ కూడా గతంలో సేకరించిన ఫొటోస్ కాదు, తాజాగా ట్విట్టర్లోంచి తీసుకున్న ఫొటోస్, మీరు కూడా చెక్ చేయొచ్చు, ట్విట్టర్లో నుంచే దొరుకుతాయి ఈ ఫొటోస్. ఆవిడ ఇప్పుడు సడన్గా ఈ సంతకాల సేకరణ కోసం పరుగులు పెడుతోంది. సో ఆవిడ మాత్రమే కాదు, విజయవాడ నుంచి పోతిన మహేష్ కూడా ఆటోల్లో వెళ్ళే వాళ్ళని బస్సుల్లో వెళ్ళే వాళ్ళని కూడా పాపం ఆపి ఇదిగో ఇది పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసి సంతకాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. సో ఆయన మాత్రమే కాదు, ఇక విశాఖపట్నంలో మాత్రం వాసుపల్లి గణేష్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా వాసుపల్లి గణేష్ నేమని పిలిచి ఈ కార్యక్రమం నువ్వే పూర్తి చేశావు శభాష్ అని చెప్పేసి మెచ్చుకోలేదు. ఎందుకని అంటే ఇక్కడ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలంగానే ఉన్నాయి. ఆ పార్టీల వాళ్ళు ఈ సంతకాల సేకరణ మీద ఒక కన్నేసి ఉంచారట. తీరా తెలిసింది ఏంటంటే వీళ్ళేవి ప్రజల్లోకి వెళ్ళో లేకపోతే కాలనీల్లోకి వెళ్ళి అంటే ప్రతి ఇంటికి వెళ్ళి సేకరించిన సంతకాలు కాదు ఇవి, వాళ్ళంతా కూడా ప్రజలు సంతకాలు చేయడానికి నిరాకరిస్తే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు లేకపోతే వాసుపల్లి గణేష్ కార్యకర్తలు లేకపోతే ఆయన ఫాలోవర్స్ కూర్చొని ఇంటికి వీళ్ళు అంటే ఒక 10 ఇళ్లకి సంబంధించిన కార్యకర్తకి ఒకరిని అప్పచెప్పేసి ఆ కార్యకర్త చేతే ఆ సంతకాలు కూడా పూర్తి చేయించారు, ఓటర్ల సంతకాల కింద వాళ్ళ చేతే సంతకాలు పెట్టించారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వాళ్ళ మీద వెల్లువెత్తుతోంది. సో మొత్తానికి వీళ్ళంతా కూడా ఎలాగైనా సరే సంతకాల కార్యక్రమం పూర్తి చేసి అది తీసుకెళ్లి అబ్దుల్ నజీర్ గారికి ఇవ్వాలి, ఇదంతా కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పాలి అని విపరీతమైన ప్రయత్నంలో అయితే ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలు కూడా ఎక్కడా ముందుకు సాగటం లేదు. నవంబర్ 25వ తేదీ ఆఖరు తేదీగా టార్గెట్గా డెడ్ లైన్గా పెట్టుకుంటే ఇవాళకి డిసెంబర్ 1వ తేదీ. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంలో 137 అయింది, 135 అయింది. సో అయితే ఆల్మోస్ట్ ఇవాళ కూడా సగం అయిపోయింది. అంటే ఇవాళకి కూడా కంప్లీట్ కాలేదు. అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి ఈ సంతకాల సేకరణ ప్రతులు వెళ్ళలేదు. అంటే ఇంకా ఎంత టైం పడుతుందో మనం చెప్పలేం. అసలు నిజంగా పీపీపీ విధానం అనంటే ప్రైవేటీకరణ కాదా అనేది నేను మీకు ఇంకొకసారి కూడా చెప్పదలుచుకున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన మతలబు కూడా నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. అదేంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు కూటమి సర్కారు తీసుకొచ్చింది. నిజంగా కూటమి సర్కార్కి ఈ పీపీపీ విధానం ఎందుకు అవసరం వచ్చింది అని అంటే 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 4,000 కోట్లు 3,000 కోట్లు అప్పులు తెచ్చింది. ఎందుకు? మెడికల్ కాలేజీలు కట్టడానికి. మరి మెడికల్ కాలేజెస్ కమ్ హాస్పిటల్స్ కట్టారా అంటే పూర్తి చేయలేదు. ఆ నిధుల్ని ఇతరత్ర అవసరాల కోసం దారి మళ్లించారు. అప్పట్లో కనుక ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి చేయాలంటే ఒక్కొక్క కాలేజీకి 400 కోట్లు అవుతుంది. కానీ ఏటేటా నిర్మాణ వ్యయం పెరుగుతుంది కదా, మరి ఇది ఇప్పుడు కనుక చూసుకుంటే 800 కోట్ల వరకు అవుతుంది ఒక్కొక్క కాలేజీకి. అయితే అప్పట్లో ప్రజలు ఏమని అంటున్నారో తెలుసా? ఇప్పుడు విశాఖపట్నం ప్రజలు ముఖ్యంగా ఏమంటున్నారో తెలుసా? విశాఖలో ఋషికొండని బోడుగుండు కొట్టించకుండా అక్కడ ఉన్న భవనాలు నిర్మించుకున్నారు కదా మీరు, ఇప్పుడు కొత్తగా ఉన్న భవనాలు నిర్మించుకున్నారు కదా, అవి గనుక నిర్మించకుండా ఆ 400 కోట్లు వ్యయం ఏదైతే 400 కోట్లు 500 కోట్లు ఆ ఋషికొండ భవనాలకు అయిందో దాన్ని వెచ్చిస్తే విశాఖపట్నంలో ఒక మంచి మెడికల్ కాలేజీ వచ్చుండేది కదా అని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నారట సంతకాల సేకరణ కోసం వెళ్ళినప్పుడు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అవసరం అనేది వచ్చుండేది కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకని అంటే వీళ్ళు తెచ్చిన 4,000 కోట్లు వేరే పనులకు వాడేయటం వల్ల ఇప్పుడు కూటమి సర్కారు దగ్గర డబ్బులు లేవు.
డబ్బులు లేకపోతే వీళ్ళు మళ్ళీ అప్పు అడగొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రాజధానికి ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకొస్తున్నారు, ఆ పోలవరం నిర్మాణం కోసం ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకొస్తున్నారు, రోడ్లు వేయటానికి ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మరి మెడికల్ కాలేజీలకి అప్పు తీసుకొస్తుంది, మరి తేవచ్చు కదా. కూటమి సర్కారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా అప్పు తేవచ్చు కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లాజికల్గా అడుగుతున్నారు. నిజమే, లాజికల్గా అడుగుతున్న మాట వాస్తవమే, అప్పు తేవచ్చు. కానీ తెచ్చిన దానికే మళ్ళీ అప్పు తేలేం కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఆల్రెడీ 4,000 కోట్లు 3,000 కోట్లు నాబార్డు దగ్గర నుంచి అప్పులు తెచ్చారు. మళ్ళీ వెళ్ళి కేంద్రాన్ని అప్పు అడిగితే ఏముంటుందో తెలుసా? మీ చెల్లికి ఒకసారి పెళ్లి చేయాలి సార్, మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయకూడదు చెల్లికి అని చెప్పి ముఖం మీదే చెప్తుంది. అలీ చెప్తాడు కదా, సారీ తనికెళ్ళ భరణి చెప్తాడు కదా ఎమలీల సినిమాలో, మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని. అది ఎంత రోతగా ఉంటుంది, ఎంత కామెడీగా ఉంటుందో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు మరి ఈ కాలేజీల నిర్మాణం పూర్తి చేయకపోతే మన ఏపీలోని పేద వర్గాలకి చెందిన వైద్య విద్యార్థులు, అలాగే మంచి ర్యాంకు తెచ్చుకుని అద్భుతంగా చదువుకొని మంచి ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు ఇక్కడ మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ లేకపోతే ఉద్యోగం కూడా పక్క రాష్ట్రాల్లోనే చేయాల్సి వస్తుంది. అందుకనే కూటమి సర్కారు వెంటనే ఈ మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి చేయడానికే పీపీపీ విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అయితే ఈ పీపీపీ విధానం ప్రైవేటైజేషన్ అయితే కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి మెడికల్ కాలేజీలో, అంటే 17 మెడికల్ కాలేజీలు కదా, ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు ఉన్నాయనుకుందాం మెడికల్ సీట్లు. వాటిలో ప్రైవేట్ కంపెనీ ఏదైతే నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుందో వాళ్ళకి 30 సీట్ల నుంచి 40 సీట్లు ప్రతి కాలేజీకి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ సీట్లు అమ్ముకుంటారు. అమ్ముకున్నప్పుడు నిర్మాణంకి వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి వస్తుంది కదా. సో అలాగ వాళ్ళకి నష్టం ఉండదు. అలాగే ట్రీట్మెంట్ కోసం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య బీమాలు ఉంటాయి కదా, పిఎం ఆరోగ్య యోజన, అలాంటి సంథింగ్ పేర్లు ఉంటాయి, నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాటికి సంబంధించి బీమాలు కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులు కానీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడ పూర్తిగా ఫ్రీ. వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ వైద్యానికి ఎక్కడా కూడా డబ్బులు తీసుకోరు. అబోవ్ పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు తీసుకుంటారు. ఎటువంటి ఆరోగ్య బీమా లేని వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు తీసుకుంటారు. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీ కమ్ హాస్పిటల్స్లో ఫ్రీగానే వైద్యం చేయబడుతుంది. ఈ పీపీపీ విధానంలో నిర్మించిన మెడికల్ కాలేజీస్ కమ్ హాస్పిటల్స్లో ఫ్రీగానే వైద్యం చేయబడుతుంది. ఇక నార్మల్గా అంతకుముందు నిర్మాణమై ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కమ్ హాస్పిటల్స్లో అందరికీ ఫ్రీనే, ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోరు. కాబట్టి దీన్ని బట్టి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అభూత కల్పనని సృష్టించడానికి ప్రయత్నం చేసింది. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటైజేషన్ కాదు, కేవలం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే. అక్కడ ఆ కాలేజెస్లో ఎక్కడా కూడా పేద వైద్య విద్యార్థులకి అన్యాయం జరగదు. మంచి ర్యాంకు తెచ్చుకున్న వాళ్ళకి, మంచి ర్యాంకులో పాస్ అయిన వాళ్ళకి మెడికల్ సీటు ఫ్రీగానే వస్తుంది అని చెప్పేసి క్లియర్గా జనానికి అర్థమైంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజెస్, మన ఏపీలో ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, సో వాటిల్లో సీట్లను అమ్ముకున్నారు. మేనేజ్మెంట్ కోటా కింద సీట్లను అమ్ముకున్నారు. సో మరి వాటిని ఎందుకు అమ్ముకున్నారు? ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్న వాటిల్లో సీట్లు అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా సరైన సమాధానం చెప్పలేదు. అయితే అప్పులని తీర్చడానికి కొన్ని మెడికల్ కాలేజెస్ కట్టారు కదా, అంటే 2, 3 లేకపోతే 4 కట్టారు అనుకుందాం, 4 అసలు లేదు 5 కట్టారు అనుకుందాం. 5 కట్టిన వాటికి అప్పులు తీర్చాలి కదా, అందుకనే మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నామనంటే అప్పు తీర్చడం అంటే కేవలం ఆ మెడికల్ కాలేజెస్ మీదో లేకపోతే మెడికల్ హాస్పిటల్స్ మీద వచ్చే రెవెన్యూతో అప్పు తీర్చమని కేంద్రం ఏమన్నా చెప్పిందా? రాష్ట్రానికి నిధులు రాబట్టాలి, రాష్ట్రానికి రెవెన్యూ పెంచాలి, రాష్ట్రానికి కంపెనీలు రాబట్టాలి, వాటి ద్వారా వచ్చే రెవెన్యూతో ఇలాంటి అప్పులు తీర్చాలి. అంతే తప్ప మెడికల్ కాలేజీ సీట్లు అమ్మి అప్పులు తీరుస్తున్నామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు కూడా. అలాగే ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మెడికల్ కాలేజీల సీట్లు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల సీట్లు అమ్మటం అనేది ఇంతవరకు గతంలో ఎక్కడా జరగలేదు.
రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, మారాయి, అప్పులు తెచ్చే మెడికల్ కాలేజీలు కట్టారు. కానీ అప్పట్లో ఏ ప్రభుత్వం కూడా ఇలాగా మెడికల్ కాలేజీలో సీట్లని ఎన్ఆర్ఐ కోటాలో అమ్మలేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎందుకు చేసింది? పైగా అమ్మిన వాటిని అప్పులు ఏమైనా కట్టారా? దాని తాలూకా వివరాలు ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? సరే, అసెంబ్లీకి రావటం లేదు, మీడియా ముఖంగా అయినా ప్రవేశపెట్టొచ్చు కదా. మేము ఇన్ని సీట్లు అమ్మాము, ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత అప్పులు కట్టాము, మెడికల్ కాలేజీల మీద నిర్మించిన వాటి కోసం ఇంత అప్పులు కట్టాము, మెయింటెనెన్స్ కోసం ఇంత వాడాము అని చెప్పేసి ఏమైనా లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉందా? వీటి మీద ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వివరణ ఇచ్చిన సందర్భం అయితే లేదు. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. దివంగత నేత, ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగన్మోహన్ రెడ్డికి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పుడు అనేవాళ్ళు, పేదలకి కార్పొరేట్ వైద్యం అందాలి అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన ఆ మాటకి కట్టుబడి ఉన్నారా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నారా? వ్యతిరేకంగా ఉన్నట్టయితే పీపీపీ విధానాన్ని వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే పీపీపీ విధానం ఉండటం వల్ల ఏవైతే మెడికల్ కాలేజీలోని హాస్పిటల్స్ ఉన్నాయో వాటిల్లోకి కార్పొరేట్ స్థాయి వైద్యం వస్తుంది కదా. ప్రైవేట్ కంపెనీలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయితే వాళ్ళు ఈ హాస్పిటల్స్ మెయింటైన్ చేయటంలో, లేకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మెయింటైన్ చేయటంలో భాగస్వామ్యులైతే ఖచ్చితంగా కార్పొరేట్ స్థాయి సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరి అప్పుడు పేద వైద్య విద్యార్థులకి కార్పొరేట్ విద్య అందటంతో పాటుగా పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం కూడా అందుతుంది కదా. అంటే వీటిని వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వైఎస్ రాజశేఖర రెడ్డి విధానాలకి కూడా తూట్లు పొడుస్తున్నారు అనుకోవాలా? సో దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడం సరైంది అనుకుంటున్నారా, సరైంది కాదనుకుంటున్నారా? కోటి సంతకాల సేకరణ పూర్తి చేయలేకపోవడానికి నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా వరదలు తుఫాన్లు అడ్డొచ్చాయనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు ఈ మాట మీద, అంటే ప్రైవేటీకరణ మీద నమ్మటం లేదు, వైసీపీ మాటల్ని నమ్మటం లేదు, పీపీపీ విధానాన్ని నమ్ముతున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అనుకోవాలంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.